Question number 1. A hemispherical bowl is made of 1 centimeter thick copper. The inner radius of the bowl is 6 centimeter. Find the cost to paint the outer curved surface area of the bowl. If the paint cost 2 rupees per centimeter square. సో ఒక హెమిస్ఫియర్ బౌల్ ఉంది. సో దాని అవుటర్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. దాని థిక్నెస్ కాపర్తో చేశాడు కాబట్టి 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉంది. సో అవుటర్ సర్ఫేస్ ఏరియా కాబట్టి రేడియస్కి థిక్నెస్ యాడ్ అవుతుంది. సో మనకి టోటల్ రేడియస్ 7 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే సో మనకి ఫార్ములా 2πr². సో 2 ఇంటూ పై అంటే 22/7. సో రేడియస్ మనకి 7 వచ్చింది కాబట్టి 7 ఇంటూ 7. ఈ 7 క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 22 44 ఇంటూ 7. సో 44 ఇంటూ 7 308. సో 1 సెంటీమీటర్ స్క్వేర్కి 2 రూపీస్ అన్నాడు. సో టోటల్ 308 ఇంటూ 2 అవుతుంది, అంటే 616 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the HCF of 156 and 96 is expressed in the form of 156 into 12 plus 96a, then the value of a. సో ఫస్ట్ మనం 156కి 96కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం 156ని 4 ఇంటూ 39 రాసుకోవచ్చు. సో 39 అంటే 3 ఇంటూ 30. సో 156కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 4 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 39, 3 ఇంటూ 30. అట్లాగే 96ని మనం 32 ఇంటూ 3 రాసుకోవచ్చు. సో 96 ఈజ్ ఈక్వల్స్ టు, సో 36 అంటే 2 to the power 5 ఇంటూ 3. సో ఇక్కడ హెచ్సిఎఫ్ చేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 156 96. సో ఇక్కడ 2 కామన్ ఉంది. హెచ్సిఎఫ్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 కామన్. సో ఇది మనకి హెచ్సిఎఫ్ 4 ఇంటూ 3 12. సో ఈ హెచ్సిఎఫ్ అనేది ఈ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అన్నాడు. సో 156 ఇంటూ 12 ప్లస్ 96a ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ నుంచి మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో 96a ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 156 ఇంటూ 12. ఓకేనా? ఇక్కడ నుంచి 96a ఈజ్ ఈక్వల్స్ టు 12 కామన్ తీస్తే 1 మైనస్ 156 ఉంటుంది. సో 12 96లో 8 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 8a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 155. సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 1s are 8, తర్వాత 75 ఉంటుంది. 8 9s are 72, పాయింట్ పెడితే 30 అంటే 8 3s are 24, 60, 8 7s are 60, 8 7s are 56, 40 ఉంటుంది. 8 5s are 40. సో ఆన్సర్ మనకి ఏ వాల్యూ -19.375 వచ్చింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. Next question. A jar contains a mixture with 45% syrup. A portion of the mixture is replaced by another mixture containing 30% syrup. The new mixture is found to have 34% syrup. What is the ratio in which these mixtures should be mixed to obtain the new mixture? So, this is mixture allocation question. సో ఫస్ట్ ఒక జార్లో 45% సిరప్ ఉంది. నెక్స్ట్ దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత 30% సిరప్ ఉంది.
సో రెండింటిని మిక్స్ చేస్తే మనకి న్యూ మిక్స్చర్ 34%. సో ఇది మిక్స్చర్ ఎలిగేషన్తో చేయాలన్నమాట. సో 34 మైనస్ 30 అంటే 4, 45 మైనస్ 34 అంటే 11. అంటే ఈ మిక్స్చర్ని 4:11 రేషియోలో మిక్స్ చేయాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a student saves an average of 4,000 rupees per month for the first 3 months. How much should he saved on an average per month over the next 9 months to average 4,375 rupees per month over the whole year? సో ఒక స్టూడెంట్ 4,000 సేవ్ చేశాడు ఫస్ట్ 3 months. అంటే ఫస్ట్ 3 months 4,000 into 3. సో ఫస్ట్ 3 months 12,000 సేవ్ చేశాడు. సో నెక్స్ట్ 9 months ఎంత సేవ్ చేస్తే మొత్తం ఇయర్ యావరేజ్ 4,375 అవుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ 3 months 12,000 సేవ్ చేస్తే ప్లస్ నెక్స్ట్ 9 months తెలియదు కాబట్టి 9 into x డివైడెడ్ బై మొత్తం 12 months సేవ్ చేయాలి. సో ఇది యావరేజ్ కాబట్టి దీని వాల్యూ మనకి 4,375 ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 12,000 by 12 ప్లస్ 9/12 into x ఈక్వల్ టు 4,375. సో 12,000లో 1,000 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. సో 3 టేబుల్ 3 times 4 times. ఇది 1000 ప్లస్ 3/4x ఈక్వల్ టు 4,375. సో ఇక్కడ నుంచి 3/4x ఇది ఈక్వల్ టు ఈ 1000 అటు వెళ్తే మైనస్ అయింది కాబట్టి ఇది 3,375. సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 1s are 3 2s are 6 3 5s are 15. సో ఇక్కడ నుంచి x వాల్యూ 1125 into 4. సో మల్టిప్లై చేస్తే 4 5s are 20 4 2s are 8 plus 2 10 4 1s are 4 plus 1 5 4x వాల్యూ మనకి 4,500 వచ్చింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 members in kg whose weight are 40, 49, 56, 66 and 36. సో యావరేజ్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మొత్తం 5 members ఉన్నాడు. 5 members వెయిట్ యాడ్ చేయాలి. 40 ప్లస్ 49 ప్లస్ 56 ప్లస్ 66 ప్లస్ 36. సో మొత్తం 5 members కాబట్టి యావరేజ్లో డివైడెడ్ బై 5. సో యాడ్ చేస్తే ఇది 9 9 plus 6 15 15 plus 6 21 21 plus 6 27 2 ఉంటుంది. ఇంకా 2 plus 4 6 10 15 21 24 247 by 5 5 4s are 20 5 9s are 45.20 ఉంటుంది కాబట్టి 49.4 అనేది యావరేజ్ వెయిట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ is 12 km per hour and the stream flows at a speed of 3 km per hour. The distance traveled in the boat downstream in 24 minutes is. సో స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది మనకి 12 km per hour. సో వాటర్ స్పీడ్ అనేది స్ట్రీమ్ స్పీడ్ అనేది మనకి 3 km per hour. సో డౌన్ స్ట్రీమ్లో అడుగుతున్నాడు కాబట్టి డౌన్ స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీమ్లో అడుగుతున్నాడు కాబట్టి మనకి స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ బోట్ స్పీడ్ యాడ్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డౌన్ స్ట్రీమ్లో మనకి స్పీడ్ యాడ్ అవుతుంది.
సో బోట్ స్పీడ్ 12, స్ట్రీమ్ స్పీడ్ మనకి 3 ఇంటూ టైం 24 minutes. సో మనకు ఆన్సర్ కిలోమీటర్లో ఉంది కాబట్టి మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలి. సో మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 60తో డివైడ్ చేయాలి. ఓకేనా. సో ఇది 12 2s are 12 5s are. ఓకే, 12 + 3 అంటే 15. 15 ఇంటూ 2/5. సో 5 3s are 15. 3 ఇంటూ 2 6 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ in rupees on 3,000 rupees as a sum borrowed at 8% per year rate of interest for 2 years. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే PRT/100. P అంటే ప్రిన్సిపల్. సో ఎంత అమౌంట్ 3,000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 8, టైం మనకి 2 years బై 100. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయితే 240 ఇంటూ 2 480 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the given table shows the number of employees in the 3 organizations during 3 years. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు, దాంట్లో ఆర్గనైజేషన్ అండ్ ఎంప్లాయీస్ గురించి డేటా ఇచ్చాడు. సో క్వశ్చన్ మనకి, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ L and M టుగెదర్ ఇన్ 2015. సో 2015లో ఎల్కి ఎంకి లో ఉన్న ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ అంటే 1421 1459. సో 1421 + 1459. సో ఈ రేషియో అడిగాడు కాబట్టి, సో నెక్స్ట్, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ and టుగెదర్ ఇన్ 2017. 2017లో ఇక్కడ 1740 1 2 3 5 ఉన్నారు. 1740 + 1 2 3 5. సో ఈ రేషియో అడుగుతున్నాడు. సో యాడ్ చేస్తే మనకి 10 8 8 1:2. సో 5 7 నెక్స్ట్ 9 2. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఎంతైనా 22880. 5 5s are 25. సో 38 ఉంటుంది. 38 అంటే 5 7s are. సో నెక్స్ట్ ఇక్కడ 5 7s are 35 ఉంటుంది. సో 5 7s are 35 30 ఉంటుంది. 5 6s are 30. సో నెక్స్ట్ 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 5s are 25. 47 అంటే 5 9s are 45 25. సో 576:595 అనేది మనకి రేషియో. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ ఆఫర్డ్ ఫాలోయింగ్ 4 different discount schemes for buyers on an item. సో ఆప్షన్ ఏలో మనకి 2 successive discounts of 8%. సో ఎప్పుడైనా సక్సెసివ్ డిస్కౌంట్స్ని చేయాలంటే దాని ఫార్ములా A + B - AB/100. సో ఇక్కడ 2 successive of 8% అంటున్నాడు కాబట్టి, సో 8 + 8 - 8 × 8 / 100. సో 8 + 8 అంటే 16 - 8 8s are 64 వస్తుంది. 64/100 అంటే 0.64. ఇక్కడ టోటల్ డిస్కౌంట్ మనకి 15.36 వస్తుంది. 15.36%. నెక్స్ట్, ఏ డిస్కౌంట్ ఆఫ్
11% followed by a discount of 5%. ఇక్కడ ఫస్ట్ 11 ఇచ్చాడు, తర్వాత 5 ఇచ్చాడు. సో 11 ప్లస్ 5 మైనస్ 11 ఇంటూ 5 బై 100. సో 11 ప్లస్ 5 అంటే 16, 11 ఇంటూ 5 అంటే 55, 55 బై 100 అంటే 0.55. ఇది మనకి 15.45% డిస్కౌంట్ వస్తుంది ఓవరాల్ 15.45. సో నెక్స్ట్ is successive discount of 13 and 3. So 13 plus 3 minus 13 into 3 by 100. So 13 plus 3 అంటే 16 minus 13 into 3 అంటే 39 by 100 అంటే 0.39. దీని ఆన్సర్ మనకి 15.61 వస్తుంది. సో నెక్స్ట్ డీలో ఏమి ఇచ్చాడు, డిస్కౌంట్ ఆఫ్ 16%. ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇఫ్ రాజీవ్ వాంట్స్ టు పర్చేస్ ద ఐటమ్ ఫ్రమ్ ది షాప్ ఎట్ మినిమం ప్రైస్, హీ షుడ్ ఆప్ట్ ఫర్ ద డిస్కౌంట్ స్కీమ్. సో ఏ డిస్కౌంట్ అనేది తీసుకుంటే తక్కువ ప్రైస్కి వస్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ అన్నీ 16 కంటే తక్కువే వచ్చింది. సో 16 తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి సో డి స్కీమ్ అనేది తీసుకోవాలి. సో డి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 81 km/h. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఇన్ 24 seconds. ఇక్కడ మనకు ఆన్సర్ మీటర్స్లో ఉంది కాబట్టి ఈ km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 81, సో దీన్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 5/18తో మల్టిప్లై చేయాలి. ఇంటూ టైం మనకి 24 seconds. సో 9 2s are 18, 9 9s are 81. సో 224లో మనకి 12 times క్యాన్సిల్ అయింది. సో 9 5s are 45 into 12. సో 45 into 12 అంటే 450 90. సో 540 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది కార్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రీనా బైస్ an iron for 900 rupees and sells it at a loss of 12%. What is the selling price? సో రీనా ఐరన్ని 12% లాస్కి అమ్ముతుంది. ఓకే, 12% లాస్. 12% లాస్ అంటే సో 12% అంటే 12/100 రాసుకో. సో లాస్కి అమ్మింది కాబట్టి 100 ఉన్న దాన్ని 100 - 12 88కి అమ్మింది. ఓకే, అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ మనకి 88. సో కాస్ట్ ప్రైస్ మనకి క్వశ్చన్లో 900 రూపీస్ ఇచ్చారు. సో ఈ 100 యూనిట్స్ వాల్యూ క్వశ్చన్లో 900 అంటే ఇక్కడ ఇంటూ 9 అయింది. ఇప్పుడు మనల్ని అడిగింది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 88ని కూడా 9తో మల్టిప్లై చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 9 8s are 72, 9 8s are 72 plus 7 70. సో 792 అనేది సెల్లింగ్ ప్రైస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 40% అండ్ ఇట్స్ సేల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 80%, దెన్ ఫైండ్ ద నెట్ ఎఫెక్ట్ ఆన్ ద రెవెన్యూ. సో మనకి ప్రైస్ ఇంటూ సేల్ ఈక్వల్ టు రెవెన్యూ. ఓకేనా. సో ప్రైస్ అనేది ఇక్కడ మనకి 40%తో తగ్గింది. 40% అంటే 40/100. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 2/5 వస్తుంది. సో రెడ్యూస్ అయింది అంటే 5 ఉండాల్సింది, 5 - 2 అయింది, 3 అయింది. సో ఇక్కడ ప్రైస్ అనేది 3/5 ఇంటూ సేల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంతతో ఇంక్రీజ్ అయిందంటే 80%తో ఇంక్రీజ్ అయింది. సేల్ 80% అంటే 80/100. సో 4/5.
సో ఇంక్రీజ్ అయింది కాబట్టి సో 5 ఉండాల్సింది, 5 + 4 9 అయింది. 9 5 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ నుంచి రెవెన్యూ 3 9s are 27 by 5 into 5 25. మనకి ఎప్పుడు డినామినేటర్లో ఉంది ఒరిజినల్ వాల్యూ. సో రెవెన్యూ 25 ఉండాలి, 27 ఎంత ఇంక్రీజ్ అయింది, 2 యూనిట్స్తో ఇంక్రీజ్ అయింది. పర్సంటేజ్ కావాలి కాబట్టి 2 యూనిట్స్తో ఇంక్రీజ్ అయింది 25 మీద ఇంటూ 100. 25 4s are 100, 2 into 4 8%తో రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 rupees as a sum borrowed at 9% per year rate of interest for 4 years. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. SI is equal to P into R into T by 100. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ 2000 into rate 9 4 years by 100. సో ఈ 2 zeros ఈ 2 zeros cancel. సో 9 4s are 36, 36 2s are 72. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 720 rupees అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో దీంట్లో బార్ గ్రాఫ్ ఇచ్చారు. సో ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ క్రోర్స్ ఆఫ్ ఎ స్టీల్ ఆఫ్ ఎ కంట్రీ డ్యూరింగ్ ద ఇయర్స్ 2013 to 2017. సో ఇక్కడ బాగా డార్క్ బ్లాక్ ఉన్నదేమో ఇంపోర్ట్స్, లైట్గా గ్రే ఉన్నదేమో ఎక్స్పోర్ట్స్. ఇక్కడ క్వశ్చన్లో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ 2013 15 17. సో ఇంపోర్ట్స్, సో 2013లో మనకి ఇంపోర్ట్స్ 330 ఉంది, 330 ప్లస్. సో నెక్స్ట్ 2015లో 450 ఉంది ప్లస్ 2017లో మనకి ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయి అంటే 550. సో పర్సంటేజ్ అడిగాడు, దేంతో కంపేర్ చేశాడంటే టు ద ఎక్స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఇయర్స్. సో అన్ని ఇయర్స్ ఎక్స్పోర్ట్స్ టుగెదర్ అన్నాడు. అంటే 2013లో ఎక్స్పోర్ట్స్ మనకి 400 ప్లస్ 2014లో 450 ప్లస్ 2015లో మనకి 600 ప్లస్ 2016లో 440 ప్లస్ 2017లో 650 ఉంది. 650 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో ఇది యాడ్ చేస్తే మనకి 0 5 5 10 10 ప్లస్ 3 13 4 8 8 ప్లస్ 5 13 13 30 by 0 9 14 14 వస్తుంది. 5 9 15 19 19 ప్లస్ 6 25 2540 ఇంటూ 100. ఓకేనా. సో 2540 ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసింది కాల్ చేస్తే అప్రాక్సిమేట్గా 52.36 వస్తుంది. సో ద నియరెస్ట్ 52.4%. నెక్స్ట్ క్వశ్చన్, if the average of the first 15 multiples of 9 is x, then x is. సో ఫస్ట్ 9 multiples యావరేజ్ అడుగుతుంది. సో 9 multiples అంటే 9 18 27 36 సో ఆన్ టు 15th multiple. 9 15s are మనకి 135.
సో ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు మల్టిపుల్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ అన్నిటికీ మధ్యలో డిఫరెన్స్ 9 ఉంటుంది. సో సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు సో ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. సో ఇదే మనకి యావరేజ్ అవుతుంది. సో 9 + 135 అంటే 144/2. సో యావరేజ్ మనకి 72. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The expenses of painting the inner curved surface area of a cylindrical vessel 20 meter deep is 4,400 rupees if the painting rate is 40 rupees per meter square. సో ఇక్కడ మనకి ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పెయింట్ చేయడానికి 4,400 రూపీస్ అయింది. సో పర్ మీటర్ స్క్వేర్కి 40 రూపీస్ అనేది కాస్ట్. సో ఇక్కడ నుంచి 4,400 డివైడెడ్ బై 40 చేస్తే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో ఈ 0 క్యాన్సిల్, 110 మనకి ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2/RH. సో దీని వాల్యూ మనకి 110 వచ్చింది. సో 2 × 22/7. సో రేడియస్ తెలియదు, 20 మీటర్ డీప్ అన్నాడు అంటే అది హైట్ అని అర్థం. ఇంటూ 20 = 110. 0 క్యాన్సిల్, 11 2s are 22. సో ఇక్కడ 2 2s are 4, 4 2s are 8. సో రేడియస్ అనేది ఈ 7 పైకి వెళ్తుంది, కింద ఈ 8 వస్తుంది. రేడియస్ అనేది 7/8. మనల్ని ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ వెజల్ కరెక్ట్ టు ద 2 ప్లేసెస్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్కి మనకి ఫార్ములా 2πr ఆఫ్ r + h. సో 2 × 22/7 ఇంటూ 7/8 ఆఫ్ 7/8 + 20. ఓకేనా, ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. సో ఇది 8 × 20 160, 160 + 7 167. 2 × 22 ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఇక్కడ /8 ఉంది, 167/8 వస్తుంది. సో 2 11s are 2 4s are 2 2s are. సో ఇది సాల్వ్ చేస్తే మనకి 114.81 వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ రేషియో బిట్వీన్ వీట్ అండ్ రైస్ ఈజ్ 9:11. సో మనకి వీట్ రైస్ ఉంది. సో ఈ ప్రైస్ రేషియో మనకి 9:11. సో అట్లాగే whereas the household consumption ratio is 11:13. So consumption 11:13. Calculate the ratio of expenditure. So expenditure కావాలి, price into consumption is equal to expenditure. ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడి నుంచి expenditure 9 × 11 = 11 × 13. సో రేషియోలో ఉన్నాయి కాబట్టి 11 క్యాన్సిల్ అయిపోతే కన్జంప్షన్ రేషియో మనకి 9:13 వస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ గివెన్. నిధి సోల్డ్ హర్ స్కూటర్ ఫర్ 80,442, gaining 1/6 of the selling price. So find 1/6 of the selling price. Gain percentage కావాలి. సో ఎప్పుడైనా ప్రాఫిట్ ఎప్పుడైతే అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ అయ్యి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. సో ఈ పీని మనం 1/6 ఆఫ్ ఎస్పీ రాసుకోవచ్చు.
ఇది ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. సో ఈ 80,000ని యూస్ చేయకుండా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఈ 6 అట్ వెళ్తే 6 సెల్లింగ్ ప్రైస్ మైనస్ 6 కాస్ట్ ప్రైస్. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ అట్ వెళ్తే 6 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5 సెల్లింగ్ ప్రైస్ అయ్యి. సో సిపి బై ఎస్పి వాల్యూ మనకి ఇక్కడ 5/6 అంటే కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 6. సో ఎంత యూనిట్ ప్రాఫిట్ అంటే 1 యూనిట్. 1 యూనిట్ బై ఎప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో కాస్ట్ ప్రైస్ ఎంత 5 ఇంటూ 100. సో 500లో 20 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ నుంచి గెయిన్ పర్సెంట్ మనకి 20%. సో 20% అనేది ఆన్సర్. నెక్స్ట్, what is the ratio of simple interest earned by a certain amount at the same rate for 12 years and that of 15 years? సో ప్రిన్సిపల్ సేమ్, రేట్ సేమ్, టైం ఒకటి డిఫరెంట్. సో రేషియో కావాలి కాబట్టి పిఆర్ T1/100 is to P into R into T2/100. సో ప్రిన్సిపల్ రేట్ సేమ్. సో 100 క్యాన్సిల్ అయ్యింది. సో రేషియో T1 is to T2 వస్తుంది. T1 అంటే 12 years, T2 అంటే 15. సో 3 టేబుల్లో 4:5 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A metallic sphere with a radius of 35 cm is melted and subsequently transformed into several small solid cones, each having the diameter of 14 cm and height of 4 cm. How many cones are formed in the result of the process? సో ఇక్కడ స్పియర్ వాల్యూమ్ అనేది ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ కోన్స్. సో స్పియర్ వాల్యూమ్ 4/3πr³ ఇది ఈక్వల్ టు 1. సో మనకి ఎన్ని కోన్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి కోన్స్ మనం n అనుకున్నాం. n ఇంటూ 1/3πr². ఇక్కడ కోన్ డయామీటర్ అనేది మనకి 14 సెంటీమీటర్ ఇచ్చారు. సో 14 సెంటీమీటర్. సో రేడియస్ కావాలి కాబట్టి 14/2 7. సో ఒక్కొక్క కోన్ రేడియస్ మనకి 7 వచ్చింది. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోద్ది, పై క్యాన్సిల్ అవుతుంది. సో 4 ఇంటూ r³ అంటే 35 ఇంటూ 35 ఇంటూ 35 ఇది ఈక్వల్ టు, సో రేడియస్ మనకి 7 వచ్చింది. 7 ఇంటూ 7 ఇంటూ హైట్ అనేది మనకి ఇక్కడ 4 ఇచ్చాడు ఇంటూ n. ఓకే, 7 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 7 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇంకా 4 క్యాన్సిల్ అయింది. సో 5 ఇంటూ 5 25. 25 ఇంటూ 35 ఇది ఈక్వల్ టు n. సో ఇక్కడ నుంచి మనకి n వాల్యూ 25, 750, 125, 875 కోన్స్ అనేది పాసిబుల్ అన్నమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్.